తిరుపతి జిల్లా సోళ్లూరుపేట మున్సిపాలిటీలోని 9వ వార్డులో గుడ్ మార్నింగ్ సోళ్లూరుపేట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఇళ్ల పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని నివాసాలు ఉంటున్నామని, అయినా పట్టాలు లేవని వాపోయారు. అన్ని వీధుల్లో పర్యటించి ఎమ్మెల్యే ప్రజలను పలకరిస్తూ అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డ్రైన్లు, అంగన్వాడీ స్కూల్, వీధి లైట్లు లేవని ప్రజల నుంచి సమస్యలు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సమస్యను పరిష్కరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. నుంచి కూడా ఒక అర్జీ పెట్టమని చెప్పాను నేను. కలెక్టర్ గారికి పెడితే చూద్దాం. స్తంభాలు పడిపోతున్నాయి, అదే భయం మనది. మన రాత్రి పడిపోయినాయి సార్ వైర్లు. 30 సంవత్సరాల పై మాట స్తంభాలు వేసి ఏం చేస్తాడు? వెల్డర్. మీకు పెన్షన్ వస్తుందా? తల్లికి ఎలిజిబిలిటీ ఉంది. ఎలిజిబిలిటీ ఉందా? ప్రాసెస్ చేయండి. చేశారంట, వస్తుందంట. సరేనా? సర్వే చేయించేసి ఈ ఏరియాలో మనకు కావాల్సి వస్తుంది. ఎంత స్ట్రెంత్ కూడా చూపిస్తుంది. పాపులేషన్ ఎంత ఉంది? స్తంభాలు కదా ఇప్పుడు బాగలేదు. పిల్లకాయలు స్కూల్ అన్నారు, దీనివల్ల ఒకటే గొడవలు. ఇప్పుడు డ్రైన్ పెట్టున్నాము. రోడ్డు వేసింది కదా, 2019లో వేస్తున్నారు. లేని చోట వేస్తున్నాం టౌన్ లో. ఇది మళ్ళా పెడదాం. మళ్ళా కరెంట్ పోల్ చెప్పున్నాము, కరెంట్ పోల్స్ వస్తాయి. పరిష్కారం చేసేది అదే మా దాని గురించి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఏదైనా పెడదామని. అంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉంటే సార్ ఎట్లా ప్రాబ్లం తీసేసారు. దానివల్ల మాకు కానీ రాలేకపోయారు. అదే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చెప్పండి. ఇబ్బంది లేకుండా ఉంది. అలాగే టెంపరరీ సర్టిఫికేట్ మళ్ళీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ సదరం వదిలితే అది ప్రాసెస్ చేయించండి. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ప్రాసెస్ చెప్పి వాళ్ళకి ఫార్వర్డ్ చేయించండి. మొత్తం చూసుకోయా, ఎందుకంటే వాళ్ళు తిరగలేరు. ఇదంతా క్లీన్ చేయించేసండి. ఎక్కువ ఈగలు కూడా ఇది అప్పుడు ఎంపీ దాంట్లో పెట్టాము. ఇది క్లీనింగ్ లేక దోపికాట క్లీనింగ్ లేక చెట్లు పందులంతా వచ్చేసి అక్కడ గందరగోళం అయిపోయింది మేడం. మున్సిపాలిటీ ఎస్టిమేషన్ వేసి ఇచ్చింది మేడం, కానీ ఆ గవర్నమెంట్ లో శాంక్షన్ అవ్వలేదు మేడం. గత ప్రభుత్వంలో చేయలేదమ్మా? చెప్పారా? కమిషనర్ గారు చేపిస్తారు. ఈసారి జరుగుతుంది మీకు పని. ఫెన్సింగ్ అవన్నీ అసలు భరాయించలేకపోతాం. గుడలు దొక్కేస్తాయి, గుడ్లు వేసుకుంటాయి, గుడలు దొక్కేస్తాయి, గందరగోళం అయిపోతున్నది. కాంపౌండ్ వాళ్ళు కట్టారు, ఫెన్సింగ్ కాదు కాంపౌండ్. సరే, మరి తర్వాత మన మాటలు కట్ చేస్తాం. అన్ని పెట్టున్నారు, కొంచెం టైం పడుతుంది. ఒకసారి కాంపౌండ్ వాళ్ళు, నెక్స్ట్ ఫ్లోరింగ్. నీళ్ళు రావట్లేదా? పంచాయతీ నీళ్ళు మోటార్ రిపేర్ అని చెప్తున్నారు. ఎందుకు? అది మోటార్ ప్రాసెస్ చూసాం సాయంకాలం. వాళ్ళకి చెప్పారా? చెప్పారు. మోటార్ సమస్య ఉంది. ఇందిరానగర్ అండి, ఇందిరానగర్ లో 10 పోల్స్ ఏమో పెట్టున్నారంట. అది మనకు 6 వచ్చున్నాయి, ఇంకో 4 పోల్స్ వేయాలి. అది కొంచెం అది త్వరగా చేస్తాను. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి. వీక్ లో చేసేస్తారు. ఇవాళ గుడ్ మార్నింగ్ సూలూరుపేట కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట టౌన్ లోని ఇందిరానగర్ కాలనీ విజిట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం వల్ల అక్కడ ఏరియాలో కొంత కరెంటు సమస్య, అలాగే రజకుల సమస్య కొంత ఉంది, డ్రైనేజ్ సమస్య, అలాగే 5 సంవత్సరాల నుంచి చేయకుండా అలానే నిలిచిపోవడం ఉంది. అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా మనకు కంప్లైంట్ చేసిన తర్వాత మనం అక్కడ కరెంటు సమస్యని ఒక 13 పోల్స్ వరకు కూడా మనం ప్రపోజల్ పెట్టి కొన్ని అయిపోయి ఇంకొక 4 పోల్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఈ 1 వీక్ లో అవి కూడా ఫినిష్ చేస్తారు. అలాగే డ్రైనేజ్ కూడా ఎక్కువగా డ్రైనేజ్ ఓపెన్ లో ఉండడం వల్ల అవి ఎక్కువ ఈగలు అవన్నీ రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కమిషనర్ గారు 1 వీక్ లో అది కూడా క్లియర్ చేసి ఇందిరానగర్ జనాలకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా చూస్తా అన్నారు. అలాగే రజకులు కూడా 5 సంవత్సరాల ముందు వాళ్ళకున్న సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల, లేకపోతే వాళ్ళు అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి అవకాశం లేకుండా అదంతా డ్యామేజ్ అవడం,
అలాగే అక్కడ పందులు అవన్నీ తిరగడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్ని రావడం కూడా జరుగుతున్నాయి. సో దానికి వాళ్ళు 5 సంవత్సరాల ముందు ప్రపోజల్ పెట్టినా కూడా ఎలాంటి ప్రతినిధులు కానీ ఎవరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అది అట్లే ఉండిపోవడం వల్ల ఇప్పుడు మన దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ఫార్వర్డ్ చేసి 1 or 2 weeks లో కూడా అది ప్రపోజల్ పెట్టి వెంటనే ఆ వర్క్ ఫినిష్ చేసి అందరికీ కూడా అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి 1 సంవత్సరం రోజులు అవుతుంది. ఈ 1 సంవత్సరం రోజుల్లో కూడా రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి అలాగే సంక్షేమం కూడా 2 సమపాలనలో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ మేమందరం ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసిన రోడ్లు గాని డ్రైనేజీలు గాని ఎలక్ట్రికల్ సమస్య గాని అన్ని కూడా ఒకటొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సూలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు మనం 1 సంవత్సరం రోజుల్లో ఎన్నో సీసీ రోడ్లు గాని అన్ని కూడా వేసుకోవడం జరిగింది. ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కారం వైపు ముందుకు నడుస్తున్నాం. ఇంకా మొన్న మీటింగ్ లో కూడా ఆయన అందరికీ చెప్పడం జరిగింది, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ పరిష్కారం వైపు ముందుకు వెళ్ళమని, మనం కష్టపడే కొంత సమయం కూడా ప్రజల కోసం కష్టపడమని కూడా మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇంకా కూడా 4 సంవత్సరాలు ఉంది. మన ఈ వ్యవధిలోనే ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గంలో గత 5 ఏళ్ల ముందు 5 ఏళ్ల తర్వాత అన్న చేంజ్ ని తప్పకుండా చూపించి బాబు గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ప్రజల అండకి ఎంత నిలబడుతుందో మనందరం కూడా చూపించే ప్రయత్నం